వైజాగ్ అంటే గుర్తొచ్చేది ఆర్కే బీచ్. సండే అయినా ఏదైనా హాలిడే వచ్చినా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది విశాఖ ప్రజలకి ఆర్కే బీచేనండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా బీచ్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఎన్ని టెన్షన్లు ఉన్నా బీచ్ని చూడగానే టెన్షన్లన్నీ పోతాయి. బర్త్డేస్ అయినా, మ్యారేజెస్ అయినా, ఏవైనా ఫంక్షన్లు అయినా ఫొటోస్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అంటే బీచే కదా. పానీపూరి, చాట్, పల్లీలు, స్వీట్ కార్న్స్ ఇలా ఏదో ఒకటి తింటూ అలా అలలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బీచ్ దగ్గర చిరు వ్యాపారాలకి మంచి లాభం కూడా ఉంటుంది. సింధియా, గాజువాక, సింహాచలం ఇలా ఎక్కడి నుంచైనా సిటీ బస్సులు అవైలబుల్గా ఉంటాయి. వైజాగ్ ఈ ప్రశాంతమైన వాతావరణం అంటే ఆర్కే బీచే. ఆర్కే బీచ్ అంటున్నాం కానీ ఆర్కే బీచ్ అని ఎందుకు అలా పేరు వచ్చిందో తెలుసా? బీచ్ దగ్గరలో రామకృష్ణ పరమహంస మఠం ఉన్నదంట. అందువలన రామకృష్ణ బీచ్ అని పిలుస్తుంటారు. మీరు కూడా వైజాగ్ బీచ్కి వెళ్ళారా? వెళ్ళుంటే ప్లీజ్ కామెంట్. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.